సో ఎలా ఉందమ్మా మొత్తం లైఫ్? చాలా బాగుంది. ఎప్పుడు ఎలా ఎట్లా ఉండాలి? అసలు నాకు అర్థం కాదు ఏంటంటే టైం ఎలా మీకు కుదురుతుంది? అసలు ఈ టైం బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? మార్నింగ్ 3 o'clock లేచి రెడీ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ 2 వరకు 3 వరకు అక్కడ బిజినెస్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎట్లా ఈ టైం అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎక్కువ మంది లేరు, నేను చూసాను మీ ఫ్యామిలీ వరకు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఒక ఇద్దరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు నేను చూసాను. అది ఈ రోజే వచ్చారు వాళ్ళు. అవును. ఎలా ఈ టైం అంతా ఎలా? చాలా మంది ఏంటంటే మేము ఏం చేయలేము, మాకేమి అవ్వదు, మాకు ఏది కలిసి రాదు ఇలాంటి అలా అనుకోబట్టే ఎక్కడుండే వాళ్ళం అక్కడే ఉంటున్నాం. ఏదైనా చేయగలము అని ఉంటే గనక చేయలేదంటూ ఏదీ లేదు. అలా ఎప్పుడు అనుకోము. మా ఇంట్లో ఆ పాజిటివ్ అంటే నెగిటివ్ ఉండదు. ఎప్పుడు పాజిటివే ఉంటది ఇంట్లో. అంటే మన ఇంట్లో మనం మాట్లాడుకుని దాన్ని బట్టి కూడా మన ఇంట్లో వాతావరణం అనేది కూడా ఉంటది. అది అనేది మా ఇంట్లో రానివ్వు. ఏది చేసుకున్నా గానీ ఇంట్లో అందరం కలిపి చేసుకుంటాం. ఒక్కరే చేయాలంటే టైం ఎక్కువ పట్టింది. అదే నలుగురం కూర్చొని చేసుకుంటే 2 గంటలు 3 గంటలు పట్టేది. మీ ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను ఏంటి లెటర్ ఏంటి ఒకసారి ఈ లెటర్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎవరు రాశారు? 25/10/2020 రాసింది లవ్ లెటర్ అనుకుంటాను. ఎవరికి రాశారు ఏంటి చెప్పండి ఒకసారి. ఇలా పట్టుకోండి మీరు. మా వారు నాకు రాశారు. మీ వారు నీకు రాశారు? అంటే నాకు తెలీదు. నేను ఆయన అయితే చూడలేదు, నేను మాట్లాడలేదు అసలు. కానీ ఆయన నన్ను చూసారంట. ఆయన నన్ను చూసి ఇష్టపడి మా వాళ్ళతో మాట్లాడాడు. అంటే మా అక్క వాళ్ళు మా మామయ్య గారు వాళ్ళ ఇంటి ముందర ఉండేవాళ్ళు. అంటే నాకు మేనత్తకి బావ కొడుకిన. మా మేనత్త వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళు అద్దుకుండేవాళ్ళు. అప్పుడు నేను టైలరింగ్ ఇంకా మగ్గం వర్క్ అయి ఉంటాయి కదా, అవి నేర్చుకోవడానికి మాది పల్లెటూరు కొన్నిపాడు, గుడివాడ దగ్గర పక్కన పల్లెటూరు. అక్కడి నుంచి అంటే మహిళా మండల్లో నేను మిషన్ నేర్చుకున్నా 1 pound. అక్కడి నుంచి తర్వాత గుడివాడ మాంటిసోరీ స్కూల్లో ఇంకా మోడల్ అయ్యి నేర్పించడం. నేనా 4వ తరగతి పూర్తి అవ్వలే, 4th క్లాస్ పూర్తి అవ్వలే. అంటే పొలం పనులకి వెళ్ళేదాన్ని. పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టంగానే ఇచ్చారు నాకు అందరి ముందల. అప్పుడు దాకా నాకు తెలీదు ఇట్లా నన్ను ఇష్టపడి చేసుకున్నారని కానీ ఇవన్నీ ఇదని కానీ నాకు అసలు అప్పుడు దాకా తెలీదు. సో ఒక ఫ్లవర్ అయితే, ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడు వేసి ఇచ్చారు నాకు. ఈ ఫ్లవర్ కూడా ఆ రోజే పూసింది. ఆ రోజు నేను వెళ్ళే రోజు అంటే వారం రోజులు పెళ్లి జరిగింది మాది. ఫిబ్రవరి 27 వారం రోజులు. అంటే ఫిబ్రవరి 27 మా పెళ్లి రోజు. అయితే మాది ఎప్పుడు 21వ తారీఖు నుంచే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయటం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇక అంటారు కదా వారం రోజులు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం ఇద్దరిని. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో నన్ను అట్లాగూ. అయితే పువ్వు అంటే చెట్టు నాటారంట. ఆ రోజుకి పుయ్యాలి అని చెప్పి అంటూ పూసిందంట. నిజంగా అందరూ కూడా ఎవరు నమ్మలేదు అసలు అప్పుడు ఫస్ట్ లో. ఇదేంటి ఇదిగా అంటే ఇద్దరం కలిసి ఇష్టపడి ఇది అనుకున్నారు, కానీ అది కాదు నిజం. తర్వాత ఇట్లా అన్నాక పువ్వుతో పాటు ఆ పువ్వు కూడా నేను వెళ్ళేటప్పుడు పువ్వు పూసింది. ఆ పువ్వు కోసి ఇంట్లోకి అడుగు పెట్టక ముందలే ఈ లెటర్ ఇచ్చి నన్ను లోపలికి ఆహ్వానించారు. మంచి హస్బెండ్. ఏ ఆడపిల్లకైనా భర్త సపోర్టింగ్ ఉంటేనే ఎలాంటి వాళ్ళకైనా విజయం కంపల్సరీ. సపోర్ట్ లేనిదే మాత్రం ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ఇదిగున్నా గానీ ఎదగలేరు వాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లకి భర్త సపోర్ట్ ఉంటేనే ఆమెకి ఎదుగుదల, గౌరవం అన్ని కూడా భర్త నుంచే లభిస్తాయి. సో అలా నేను ఎంతో అదృష్టవంతురాలిని ఆ విషయంలో మాత్రం. నాకు నిజంగా ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా మన కడుపును పుట్టిన పిల్లలు కూడా మనకు అవరు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాక ఎవరి దారి వాళ్ళదే అవుతుంది. భార్యకి భర్త, భర్తకి భార్య ఎప్పుడు సపోర్ట్ ఉంటే మాత్రం ఆ లైఫ్ ఎప్పటికీ కూడా ఎవరెస్ట్ శిఖరాలకి ఎక్కినంత ఇదనేది మాత్రము అసలు ఇంకేమంటారు దాన్ని నాకు రావట్లేదు వర్డ్స్ అయితే. నిజంగా అంత ఇక ఆ ప్రేమకి ఉన్నా లేకపోయినా డబ్బు మ్యాటర్ కాదు, ఆస్తి మ్యాటర్ కాదు, ప్రేమ అనేది ముఖ్యము. ఒకరినొకరిని అర్థం చేసుకునేగలిగే ఇదనేది ఉంటే మాత్రం ఆ లైఫ్ నిజంగా ఇవాళ నా విజయానికి గల కారణం అయితే నా హస్బెండ్ మెయిన్ అసలు. కానీ నాకు ఇప్పుడు ఒకటి బాధ అనిపిస్తుంది, కానీ ఏదైనా నేను ఒక్కదాని అంటే అందరం వెళ్తే మళ్ళీ ఇంటి దగ్గర అవ్వదు.
ఇంకా అట్లా అని ఆయన ఇంటి దగ్గర చూసుకుని నన్ను అలా పంపించడం అంటే అది ఎంతమంది ఆడవాళ్ళకి సాధ్యమవుతుంది చెప్పండి కదా. సో నా విజయానికి గల కారణం అంటే ఇవాళ నేను ఇలా ఉన్నాను అన్నా కానీ నా హస్బెండ్.